శత్రు దేశాలు చైనా, పాకిస్తాన్ ఒక్కటవుతున్నాయా? షహబాజ్ షరీఫ్ 4 రోజుల చైనా పర్యటనలో భారత వ్యతిరేక కుట్రలకు తెరలేపారా? ఈ ప్రశ్నలకు సమాధానం అవును అని వినిపిస్తోంది. గతంలో కశ్మీర్ వివాదాన్ని ద్వైపాక్షిక చర్చలతోనే పరిష్కరించుకోవాలన్న బీజింగ్ ఇప్పుడు మాట మారుస్తోంది. కశ్మీర్ వివాదంలో వేలు పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. కశ్మీర్ విషయంలో ఏకపక్ష చర్యలను అంగీకరించేది లేదు అంటూ పాకిస్తాన్తో గొంతు కలిపింది. ఇంతకు పాక్ ప్రధాని 4 రోజుల చైనా పర్యటనలో జరిగిన చర్చలేంటి? తనకు ఏమాత్రం సంబంధం లేని కశ్మీర్ వివాదంలో బీజింగ్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతోంది? లెట్స్ వాచ్. మరోసారి కుట్రకోణం బయటపెట్టిన చైనా, పాకిస్తాన్. ఇండియాకు వ్యతిరేకంగా ఒక్కటైన జిన్పింగ్, షరీఫ్. కశ్మీర్ వివాదంలో చైనా ఎందుకు వేలు పెడుతోంది? శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడని చెప్పేందుకు ఎవరైనా ఉదాహరణ ఉన్నారు అంటే అది జిన్పింగ్, షహబాజ్ షరీఫ్లే. ఈ ఇద్దరికీ ఇండియా అంటే గిట్టదు. అంతర్జాతీయంగా భారత్కు వస్తున్న గుర్తింపు ఎంతమాత్రం నచ్చదు. అలాంటి రెండు దేశాలు ఇటీవలి కాలంలో మరింత రెచ్చిపోతున్నాయి. భారత్కు వ్యతిరేకంగా చేతులు కలుపుతూ కయ్యానికి కాలు దువ్వే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవల పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ 4 రోజుల పర్యటన కోసం చైనా వెళ్లారు. ఆ పర్యటన చివర్లో చేసిన సంయుక్త ప్రకటనలో మరోసారి ఇండియాపై కడుపు మంటను బయటపెట్టుకున్నారు. దక్షిణాసియాలోని వివాదాస్పద అంశాల పరిష్కారంలో ఏకపక్ష చర్యలను అంగీకరించమని చైనా, పాకిస్తాన్ ప్రకటించాయి. తమ రెండు దేశాలు దక్షిణాసియాలో శాంతి, సుస్థిరతల స్థాపన ప్రాధాన్యాన్ని గమనంలో ఉంచుకుని వ్యవహరిస్తున్నాయని, ఈ ప్రాంతంలోని కశ్మీర్ సహా అన్ని వివాదాస్పద అంశాల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాయని ప్రకటించారు. ఇదే సమయంలో ఈ విషయంలో ఏకపక్ష చర్యలను అంగీకరించేది లేదని పరోక్షంగా భారత్ను టార్గెట్ చేశారు. తన 4 రోజుల పర్యటనలో భాగంగా పాక్ ప్రధాని షరీఫ్ జమ్మూ కశ్మీర్లోని తాజా పరిస్థితుల గురించి చైనా నేతలకు వివరించారు. ఈ క్రమంలోనే కశ్మీర్ అంశంలో ఏకపక్ష చర్యలను అంగీకరించమని రెచ్చిపోయి ప్రకటనలు చేస్తోంది. నిజానికి ఒక్క కశ్మీర్ వివాదంలోనే కాదు, భారత్, పాకిస్తాన్ ప్రతి వివాదంలోనూ బీజింగ్ ఇన్వాల్వ్ అవుతోంది. ఇంకాస్త డీటెయిల్ గా చెప్పాలంటే భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ను బలోపేతం చేసే కుట్రలకు తెరతీస్తోంది జిన్పింగ్ సర్కార్. ఇందుకు సంబంధించి ఇటీవలే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ సైన్యం కోసం రక్షణపరమైన మౌలిక సదుపాయాలను చైనా అభివృద్ధి చేస్తున్నట్టు భారత రక్షణ శాఖ అధికారులు తెలిపారు. డ్రోన్లు, కమ్యూనికేషన్ టవర్లను పాకిస్తాన్ కు చైనా అందజేస్తోందని తెలిపారు. అలాగే పాకిస్తాన్ కోసం భూగర్భ కేబుళ్లు కూడా చైనా ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో షరీఫ్ సైన్యానికి చైనా సైనిక సాయం చేసేందుకు పీఓకేలో చైనా స్థావరాలు పెరుగుతున్నాయని చెప్పారు. అలా పెరిగిన స్థావరాల రక్షణ కోసం పాక్ సైన్యానికి బీజింగ్ సాయం చేస్తున్నట్టు గతంలో విడుదలైన నివేదికలో తేలింది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న 155mm SH-15 శతఘ్నులను ఎల్ఓసి వద్ద పాక్ మోహరించిందని ఆ నివేదికలో తెలిపారు. అలాగే పాకిస్తాన్ సైనిక పోస్టుల వద్ద చైనా సైనిక అధికారులు తరచుగా కనిపిస్తున్నారని కూడా తెలిపింది. ఈ పరిణామాలు భారత్కు వ్యతిరేకంగా ఆ రెండు దేశాలు చేస్తున్న కుట్రలు కాకపోతే మరేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి డ్రాగన్ కంట్రీ పాకిస్తాన్ కోసం బలూచిస్తాన్లో రహస్య క్షిపణి బంకర్లు నిర్మించినట్టు 2022లో తొలిసారిగా వార్తలొచ్చాయి. పర్వతాల్లో గుహను తయారు చేసి మిసైల్ షెల్టర్ నిర్మించేందుకు బీజింగ్ సన్నాహాలు చేస్తున్నట్టు అప్పట్లో వార్తలు బయటకొచ్చాయి. ఈ నిర్మాణం సింధ్లోని నవాబ్షా, బలూచిస్తాన్లోని ఖజ్దూర్ సమీపంలో వేగంగా జరిగినట్టు ప్రచారం జరిగింది. చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టు సిపెక్ లో భాగంగానే డ్రాగన్ రెచ్చిపోతోంది. అసలు ఈ ప్రాజెక్టు లక్ష్యమే పాక్ ఆక్రమిత కశ్మీర్ ద్వారా భారత్ను ఇబ్బంది పెట్టాలని. ఈ విషయంపై ఇండియా కూడా చాలా సందర్భాల్లో అభ్యంతరం చెప్పినా చైనా, పాకిస్తాన్లు వెనక్కి తగ్గలేదు. తాజాగా మరోసారి పీఓకేలో అలాంటి కుట్రలై చేయడాన్ని చూస్తుంటే మనపై ఏదో పెద్ద కుట్రే పనినట్టు కనిపిస్తోందంటున్నారు మిలిటరీ నిపుణులు. రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం పర్వతాల్లో ఇలాంటి బంకర్లు తయారు చేయడం ద్వారా సహజ రక్షణ లభిస్తుంది. అక్కడ ఇంటెలిజెన్స్ క్షిపణి స్థావరం ఉందని గగనతల నుంచి గుర్తించడం కష్టమవుతుంది. అలాగే వైమానిక దాడి జరిగితే పర్వత గుహల్లో దాచిపెట్టిన క్షిపణులు, మందుగుండు సామగ్రికి తక్కువ నష్టం ఉంటుంది. పర్వతాల్లో బంకర్లు నిర్మించడం వల్ల ఇతర దేశాల ఉపగ్రహాలకు ఆ సమాచారం దొరకదు. అందుకే పీఓకేలో చైనా, పాకిస్తాన్ ఈ తరహా కుట్రలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు ఈ బంకర్లు నిర్మించడం కూడా పెద్ద కష్టమేం కాదు. నిర్మాణ పనుల సమయంలో ఎవరూ గాలిలోకి రారు. టనలింగ్ ప్రారంభించిన తర్వాత పర్వతాలలో చాలా దూరం వరకు కూడా పనులు ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇదే సమయంలో పర్వతాల్లో టనెల్స్ నిర్మించే నైపుణ్యం చైనాకు ఉంది. చైనా తన యుద్ధ విమానాలను సురక్షితంగా ఉంచడానికి టిబెట్లో ఇలాంటి పర్వత హ్యాంగర్లే నిర్మించింది. తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోనూ అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. పీఓకేలో చైనా, పాకిస్తాన్ చర్యలు ఓ విధంగా భారత్ను కలవరపెట్టేవే.
మరోవైపు సరిహద్దు లోపల పలుచోట్ల ట్రక్కుల మీద అమర్చిన చైనీస్ హోవిట్జర్ ఫిరంగులు తిరుగుతూ కనిపించినట్టు అధికారులు ప్రకటించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని లీపా లోయలో చైనీయులు సొరంగ నిర్మాణం చేపట్టారు. కారకోరన్ రహదారికి అన్ని ఋతువుల్లో రాకపోకలు సాగించడానికి అనువైన రోడ్డును చైనీయులు నిర్మిస్తున్నట్టు భారతీయ నిఘా వర్గాలు భావిస్తున్నాయి. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ నుంచి కారకోరన్ రహదారి ద్వారా పాక్లోని గ్వాదర్ రేవ్ వరకు చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టు నిర్మాణంపై చైనా $4,600 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. ఈ నిధులను కాపాడుకోవడానికే పాక్ రక్షణ సామర్థ్యాన్ని చైనా పటిష్టం చేస్తోంది. భారత నిఘా సంస్థలు ఈ వ్యవహారాలను నిశ్చితంగా గమనిస్తున్నాయి. గతంలో గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాల్లోనూ చైనా ఇలాంటి కుట్రలకే పాల్పడింది. అప్పట్లో చైనా కార్యకలాపాలపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కట్ చేస్తే ఈసారి చైనా కుట్రలకు పాక్ ఆక్రమిత కశ్మీర్ వేదిక అయింది. వాస్తవానికి ఎల్ఓసి వెంబడి ఆ రెండు దేశాల కుట్రలు గత 3 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్నాయి. కాకపోతే అవి ఎంత తీవ్రమైనవో తెలిసింది మాత్రం గత ఏడాది ఇదే సమయంలోనే. సిపెక్ ప్రాజెక్టును అడ్డు పెట్టుకుని పాక్ ఆక్రమిత కశ్మీర్లో రెండు దేశాలు సైనిక కుట్రలకు పాల్పడుతున్నట్టు అంతర్జాతీయ నివేదికలు తెలిపాయి. దీంతో మోడీ సర్కార్ ఆ రెండు దేశాలకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికీ భారత్లో భాగంగానే ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పీఓకేను పదే పదే క్లెయిమ్ చేయటం వల్ల పాకిస్తాన్ సాధించేదేమీ లేదని తేల్చి చెప్పారు. పీఓకే భారత్ అంతర్భాగమని పార్లమెంటు ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు చెప్పారు. ఈ దిశగా కనీసం 3 ప్రతిపాదనలు పార్లమెంటు ఆమోదం పొందాయన్నారు. ఆ మాటకొస్తే ఇటీవలి కాలంలోనూ పీఓకే విషయంపై మోడీ సర్కార్ క్రిస్టల్ క్లియర్ కామెంట్స్ చేస్తూ వస్తోంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పీఓకే విలీనమే తమ లక్ష్యమని ఓపెన్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే పాక్ ఆక్రమిత కశ్మీర్ రావణ కష్టాన్ని తలపించింది. ఇస్లామాబాద్ తమను తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని పీఓకే ప్రజలు తిరగబడ్డారు. మొదట విద్యుత్తు, గోధుమ పిండిపై రాయితీ డిమాండ్ చేసిన ఆందోళనకారులు ఆ నిరసనల్లోనే త్రివర్ణ పతాకాలను ప్రదర్శించారు. తమ ప్రాంతాన్ని ఇండియాలో విలీనం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ అంతర్జాతీయంగా హెడ్లైన్స్ లో నిలిచింది. ఆ ఆందోళనలు కాస్త సద్దుమణగ్గానే పీఓకేలో చైనా పాకిస్తాన్ సైనిక కుట్రలు బయటపడ్డాయి. ఇప్పుడు అధికారికంగానే కశ్మీర్ వివాదంలో జోక్యం చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది జిన్పింగ్ సర్కార్. ఏది ఏమైనా ఎల్ఓసి వెంబడి చైనా పాకిస్తాన్ కుట్రలు తిప్పికొట్టేందుకు ఇండియన్ ఆర్మీ కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తోంది.